మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పేరుని ఇవాళ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ పేరును ఆమె కొత్త పార్టీ పేరుగా ప్రకటిస్తున్నారు. పార్టీ నాయకులు ఇస్మాయిల్ మనతో ఉన్నారు. సో చెప్పండి సార్, ఎందుకు పాత పార్టీ పేరుని మళ్ళీ వాడుకోవడం? జై తెలంగాణ రాష్ట్ర సేన, జై కవితక్క. కొత్త పేరు ఇది. కొత్త ఉత్సాహంతో కొత్త నెత్తురెక్కించుకొని కొత్త పందాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశల్ని నెరవేర్చడం కోసం, ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఇప్పటివరకు దగాబడినటువంటి ఈ ప్రాంత ప్రజల విముక్తి కోసం ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఇప్పటి నుంచి ఇక పనిచేస్తుంది. రాజీ లేకుండా పోరాడుతుంది, ప్రజల పక్షమై నిలుస్తుంది. కవితక్క ఇవాళ ప్రకటించినటువంటి పంచతంత్ర ఏదైతే ఉందో అది దేశ రాజకీయాలను మలుపు తిప్పేటట్టుగా ఉంటుంది, అందరినీ ఆకలింపజేసేటట్టుగా ఉంటుంది, ఆలోచింపజేసేటట్టుగా ఉంటుంది. ఈ పంచతంత్ర నినాదంతో సర్వోదయ తెలంగాణ కోసం, సంపూర్ణ తెలంగాణ కోసం ముందుకు సాగుతాం. తప్పకుండా ఈ తెలంగాణలో ప్రజల ప్రభుత్వం వస్తుంది. అది తెలంగాణ రాష్ట్ర సేన నేతృత్వం వహిస్తుంది. దానికి ఇక్కడ ప్రజాప్రభుత్వం తప్పకుండా సాధిస్తాం. తెలంగాణ జాగృతి, ప్రజా జాగృతి అని పేర్లు వినిపించాక టీఆర్ఎస్ పేరును వాడుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి? సింపతి కలిసి వస్తుందనా? అనేక ఊహాగానాలు, అనేక రకాల చర్చలు జరిగినాయి. కానీ మాకు తెలుసు ఇక్కడ ప్రజల ఆకాంక్ష ఏమిటో, ఈ ప్రజల మదిలో ఏమున్నదో. మెజారిటీ ప్రజల కోరిక మేరకు కవితక్క ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణ అనేటటువంటి ఆత్మను కోల్పోయినాయి. మాకు మాత్రమే హక్కు ఉన్నది, ఇవాళ మాకు మాత్రమే మాట్లాడేటటువంటి అర్హత ఉన్నదని మేము భావిస్తా ఉన్నాం. చాలా గర్వంగా ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలు, కొన్ని జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ అనే పదాన్ని తీసేసుకొని వెళ్ళిపోయినాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడం కోసం అనివార్యంగా ఇవాళ ప్రజలకు ఒక కొత్త పార్టీ అవసరమైంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భవించింది. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం జరగలేదనే విమర్శ మాత్రమే కేసీఆర్ పై ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. కానీ ఇవాళ ఏకంగా మర మనిషి కేసీఆర్, మన కేసీఆర్ కాదని బాపు మీద ఈ విమర్శలు కేవలం ఒక వ్యక్తి కోసమో లేదంటే ఒక పార్టీ కోసమో కాదండి, ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ ప్రజల కోసం మాట్లాడడం కవితక్క నైజం. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మాట్లాడినటువంటి ప్రతి మాట, ఆమె పలికిన ప్రతి పలుకు, ఇచ్చినటువంటి ప్రతి హామీ, చెప్పినటువంటి ప్రతి గొప్ప విషయం అన్నీ కూడా ఇక్కడ ప్రజల గుండెలకు హత్తుకునేటట్టుగా ఉన్నాయి. ప్రజలకు కొత్త ఆశలు కలిగించేటట్టుగా ఉన్నాయి. ప్రజలు అదే కోరుకుంటున్నారు. ఆమె అదే మాట్లాడింది. ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుకు ఉపయోగపడేటటువంటి ప్రభుత్వం, ఉపాధి అవకాశాలు, మహిళలకు సాధికారిత, దాంతోపాటుగా సప్పండ వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం అందించడం ప్రధాన లక్ష్యంగా ఉపన్యాసం అంతా సాగింది కదా. అద్భుతమైనటువంటి ఉపన్యాసం. మా శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఉంది, ప్రజల్లో కొత్త ఉత్సాహం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర సేన ఈ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది. ఇవాళ శ్రీకారం చుట్టింది. పాంచజన్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు 4 లక్షల ఉద్యోగాలు ఒకే నోటిఫికేషన్ సాధ్యమవుతుందా? ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే 2 లక్షల ఉద్యోగాలకు విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాం. ఇవాళ ప్రజల నుంచి వచ్చినటువంటి కోరికను గౌరవించి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని కూర్పు జరిగింది. ఇవాళ ప్రకటనకు సంబంధించి 100% సాధ్యమే. ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి వీళ్ళందరూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ధనం కదా. ఖచ్చితంగా ఆ ధనం దుర్వినియోగం కాకపోతే ప్రజలకు ఉపయోగించాల్సిందే కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ అధికార దుర్వినియోగం జరగకుండా చూస్తాం, అవినీతి జరగకుండా చూస్తాం, నిజాయితీగా పాలన చేస్తాం. ఈ నిజాయితీ గల పాలనలో నిధులు సమృద్ధిగా ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదలు వాడుకుంటాం, ఇక్కడ ఉన్న వనరులను వాడుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటాం, అనేక మంది ఆలోచనలు తీసుకుంటాం. ఈ ఆలోచనలకు పదవి పెడతాం. ఈ రాష్ట్ర సమృద్ధిగా నిలబడడం కోసం, సుసంపన్నంగా నిలబడడం కోసం తప్పకుండా సహాయశక్తిలా కవితక్క గారితో కలిసి కృషి చేస్తాం. ఎంపీటీసీ, ఎంపీటీసీ, గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పోటీ చేయబోతున్నారా టీఆర్ఎస్? ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎన్నికల సంఘం నుంచి రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మేము రాజకీయ పార్టీగా వచ్చినాం. ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తాం, మా సత్తా చాటుతాం, ప్రజల దగ్గరికి వెళ్తాం. మాకు గెలుపోవటములతో కంటే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా సమస్యలు పరిష్కరించడం, ప్రజల గొంతుకగా నిలబడడం, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది మా పార్టీ ద్వారా పోరాట రూపం తీసుకొని పనిచేయడం మా లక్ష్యం. థ్యాంక్ యూ.